వీడియో స్టార్ట్. ఆంజనేయ స్వామి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకటి నుంచి అడవి నుంచి వెళ్తాను ఇంటికి. అడవే కిలోమీటర్ దూరం. ఇదంతా ఎగుడు ఫ్రెండ్స్, కనిపించట్లేదు కానీ మీకు అదండి. చూసారా ఎగుడు? పరిగెడతాను చూడండి. అలసిపోతాను బాబు. అంతే ఫ్రెండ్స్, సరదా తీరిపోయింది ఫ్రెండ్స్ ఎగుడు ఎక్కేసరికి. ఇంటికి అబ్బా అలసిపోయాను. అంతే ఫ్రెండ్స్ చూడండి. పామాయిల్ తోటలు అబ్బా ఎంత అందంగా ఉన్నాయో. అబ్బా మార్నింగ్ ఇలా వాకింగ్కి వస్తే ఆ సంతోషమే వేరు, ఎంజాయ్మెంటే వేరు. Silence is more power giving to our body. Nice water. Sit అనుకోండి, violence very bad. చూసారా ఎలాగా? వండర్ఫుల్, attractive, beautiful. Wow, so beautiful, so elegant, just looking like a wow. So beautiful, red color, wow. వైరల్ అయింది కదా అదే. హనుమాన్ సినిమా గురించి, సినిమా గురించి నా ఒపీనియన్ చెప్తాను. హనుమాన్ సినిమా మాత్రం ఎక్సలెంట్. అది కరెక్ట్ టైంలో వచ్చింది. అందులో కంటెంట్ ఉంది. దేవుడికి కంటెంట్ అవసరం లేదు, కానీ కంటెంట్ ఉంది. విజువల్గా బాగుంది, సూపర్గా ఉంది. యాక్టర్స్ మాత్రం చింపేశారు. గెటప్ శ్రీనికి ఇది ఒక మైల్ రాయి అన్నమాట. మళ్ళీ గుంటూరు కారం ఎందుకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు, కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్సలెంట్. మదర్ అండ్ సన్ అండ్ సెంటిమెంట్ సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీ రాజకీయాలు, గుంటూరు ఆ లొకాలిటీలో జరిగిన రాజకీయాలు బాగుంటుంది. తీసిన సినిమా అది రియలో క్రియేట్ చేసిన కథ తెలియదు, కానీ సినిమా మాత్రం డైలాగ్స్ మాత్రం బుర్రపాడు ఫ్రెండ్స్. గుంటూరు కారం కనెక్ట్ అవుతారు. అనవసరంగా బ్యాడ్, సోషల్ మీడియా ఎక్కువైపోయి చూడకముందే బ్యాడ్ చేసేస్తున్నారు ప్రతి సినిమాని. ఎవరి వల్ల ప్రాబ్లం ఉంటే వాళ్ళకి బ్యాడ్ చేయాలి, కానీ అందరినీ ఎంతో కష్టపడతారు ఫ్రెండ్స్. అలా చేయకూడదు, తప్పు కదా.
అయితే గుంటూరు కారం సినిమాలో శ్రీలీల డ్యాన్స్ చూడాలి ఫ్రెండ్స్. చెప్పకూడదు కానీ మైకేల్ జాక్సన్ 2 లేడీ మైకేల్ జాక్సన్ తెలుగులోన బుర్రపాడు. చూడండి ఫ్రెండ్స్, అలాగా మంచు ఇంకా పడుతుంది. ఈ వాతావరణాన్ని అలాగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. చూడండి, పండగ కదా, బైకులతోటే వెళ్ళాలి ఫ్రెండ్స్. గడ్డకి నడుచుకుంటూ కష్టం. వాకింగ్ ఫుల్ ఇంటర్నేషనల్ వాకింగ్ అయిపోద్ది. ఒక్క రౌండ్ రన్నింగ్ చేశారంటే అయిపోద్ది చాలు. ఏది తెలీదు. అది ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్ ఇలాగ చూడండి వాతావరణం. So beautiful, so elegant, just looking like a wow. ప్లాస్టిక్ ఎంత పవర్ఫుల్ అంటే చూడండి ఫ్రెండ్స్. ఇదేంటిది? వాటర్ బాటిల్. అవునా, నేను ఎక్కడ ఉన్నాను? ప్లాస్టిక్ కదా. నేచర్ ఎలా పాడైపోతుంది ఫ్రెండ్స్. అడవిలోనికి కూడా ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. జీవం చచ్చిపోకుండా బతుకుతుంది ప్లాస్టిక్ వల్ల. భూమి సారవంతం కోల్పోతుంది. అలాగే భూమి సారవంతం కోల్పోతే ఏటవుతుంది మరి? మొక్కలు పెరగఉన్నాయి, చెట్లు మొక్కలు ఇంకా అడవులు అని నాశనం అయిపోయి ప్లాస్టిక్ వల్ల. ప్లాస్టిక్ యూజ్ చేయకండి ఫ్రెండ్స్. తప్పని పరిస్థితుల్లోనూ మనలాంటి పేదోళ్ళు కొంచెం యూజ్ చేయాల్సి వస్తుంది, కానీ యాక్చువల్గా ప్లాస్టిక్ యూజ్ చేయడానికి లేదు అస్సలు. అంతే ఫ్రెండ్స్, సీరియస్గా చెప్తాను. మొత్తం బ్యాన్ చేసేయాలి ఫ్రెండ్స్. బ్యాన్ చేసి పడేయాలి ప్లాస్టిక్ అంది లేకుండా. తగ్గేది లేదు పుష్పలాగా. ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ ఉండేది ఫ్రెండ్స్ అప్పుడులో. చూడండి ఇలాగ, ఇది గుమ్మిది, పెద్ద గుమ్మి. మరి ఎందుకు చెరుకు ఫ్యాక్టరీ ఇది అయిపోయింది, కానీ ఎప్పుడో విలేజ్ సీతానగరం, మన్యం జిల్లా సీతానగరం మండలం అప్పైపేట విలేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ అప్పుడు ఉండేదంట. మన సొంత విలేజ్ కాదు ఫ్రెండ్, మా సొంత విలేజ్ అనుకో, నాకు అన్నీ తెలుసు డీటెయిల్స్, కానీ ఇప్పుడు ఉంటున్నాం అన్నమాట అంతే. చూడండి చెరుకు ఫ్యాక్టరీ పెద్ద పెద్దవి ఇవన్నీ ఉండిపోయాయి అలాగా ఎప్పటి నుంచో. ఇక్కడ ఒక పెద్ద గుమ్మ ఉంటుంది చూడండి. మళ్ళీ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంటే బాగుండు పాపము, జనాలకి ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు అప్పుడు ఇక్కడ చాలామంది ప్రజలు. చెరుకు ఫ్యాక్టరీ లేకపోతే మూసేయడం వల్ల. మరి అవన్నీ మనకు తెలియదు, కానీ ఎందుకు ఫ్యాక్టరీ మూతపడిపోయింది అవన్నీ మనకు అనవసరం. చూడండి, నాకు తెలిసి 1 కిలోమీటర్న్నర ఉంటుంది అనుకుంటాను. తక్కువ దూరం కాదు ఫ్రెండ్స్, చాలా దూరం. అబ్బా అలసిపోయాను. 3 సార్లు రోజుకి ఉదయం సాయంత్రం 3 సార్లు రన్నింగ్ చేస్తే మా ఇంటి నుంచి నదికి, నదే అనాలి, గడ్డని అలవాటు అయిపోయింది, కానీ మా ఇంటి నుంచి నదికి 3 సార్లు, ఇటు నుంచి 3 అటు నుంచి 3 6 సార్లు. నాకు తెలిసి రన్నింగ్ చేస్తే స్టేట్ లెవెల్ కొట్టేవచ్చేట. స్టేట్ లెవెల్లో రన్నింగ్లోన ఫస్ట్ ప్లేస్ వచ్చేస్తాం అనుకుంటున్నాను, అంత దూరం. కానీ మనకి ఊరు లోపల నాయిస్ వల్ల చిరాకుగా ఉంటుంది. అందుకే అలాగ వాకింగ్ లాగా ప్రశాంతంగా ఉంటుందని ఇలాగ వచ్చాను అనమాట. వీడియో ఎందుకు చేస్తున్నా అంటే
ఇది ప్రొఫెషన్ కాదు, ఇష్టం అన్నమాట. ఇష్టం అంటే జెన్యూన్ చెప్పాలంటే అందరికీ డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు వస్తాయని ఇలాగ ఏదో అలా ట్రై చేస్తే డబ్బులు వస్తాయని చేస్తున్నాం. ఎందుకు ఉన్నట్టు చెప్పుకోవాలి, అబద్ధాలు ఆడకూడదు. అన్వేషణలాగా జై అన్వేషణ, నా అన్వేషణ ఎక్సలెంట్ అసలు. ఉమా తెలుగు ట్రావెలర్, నా అన్వేషణ. బైక్ ట్రావెలింగ్లోన వైఎస్ అని యాదవ్. నాకు తెలిసి ఫస్ట్ నుంచి వాళ్ళ వీడియోలు అయితే ఎక్సలెంట్గా ఫస్ట్ నుంచి చూస్తున్నాను, జెన్యూన్ చెప్తున్నాను. నేను లైక్లో ఏం చెయ్యను కానీ ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వను ఫ్రెండ్స్. ఒక్క వీడియో నాది సబ్స్క్రిప్షన్ ఉంటుంది పక్కాగా 100%. ఒక్క వీడియో మిస్ అవ్వను, చూస్తాను. కానీ లైక్ కొట్టాలి అనేది, లైక్ కొట్టాలి, షేర్ చేయాలి అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే తర్వాత తెలిసింది, అయ్యో దానివల్ల డబ్బులు వస్తాయా అని. ప్రతి వీడియో అయితే మర్చిపోకుండా చూస్తాను. ఏదో లైక్ ఆటోమేటిక్గా వెళ్ళట్లే, లైక్ మెసేజ్ కానీ పక్కాగా. అప్పుడులోనే మనం యూట్యూబ్ ఛానల్ మనకు తెలియదు ఎలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. అప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చేసేసి ఉంటే మనము కూడా పెద్ద పెద్ద కారులు విమానాల మీద తిరుగుదాము పక్కాగా. కానీ అంతే, గాడ్ ఈజ్ గ్రేట్ అనమాట. ఎవరికి ఏ దారి చూపిస్తాడో అతని ఇష్టం, మన చేతులు లేదు కదా. అంతే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం. చెయ్యి నొప్పి పెడుతుంది ఫ్రెండ్స్, మామూలు కాదు. ఓన్లీ చెయ్యే మనకి అంత చేస్తాం ఎక్కడిదే. చెప్తాను, చెయ్యి పట్టుకొని తీసేస్తాను వీడియో అంతే. అప్లోడ్ అవుతుందా దేవుడా, అప్లోడ్ అయిపోవాలి ఈ వీడియో. అప్లోడ్ అయిపోయి మంచి వ్యూస్, లైక్స్, మంచి కామెంట్స్ రావాలి ఫ్రెండ్స్. నాకు ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ పెట్టాను, నాకు తెలియదు పర్ఫెక్ట్గా. ప్రేక్షక దేవుళ్ళని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీలైన ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి. యూట్యూబ్ ఛానల్ పెట్టి కష్టపడితే మాత్రం డబ్బులు వస్తాయి. మోనిటైజేషన్ అవుతుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.